ఏంటమ్మా అక్షసారి లోకమే సంబరం అందరం ఆడి పడదాం రక్షణ వార్తను అంతా తిరిగి చాటేద్దాం లోకమే సంబరం అందరం ఆడి పడదాం రక్షణ వార్తను అంతా తిరిగి చాటేద్దాం రాజులకు రాజు జనించాడని పాపమును క్షమింపవచ్చాడని యవన పిల్లలకి చిన్న పిల్లలకి నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు, ఎలాగ చదువుతావు అని చెప్పేసి సారు మోటివేషన్ మాటలు చాలా మరి హృదయం నుంచి మరి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు సార్ మరి ఇక్కడ మన కాలనీలే కాదు, ఎక్కడ చూసినా పిల్లలందరూ సార్ మాకు తెలుసు, మా కాలేజీకి వచ్చినాడు, మా స్కూల్కి వచ్చినారు, సార్ నాతో మాట్లాడినారని చాలామంది పిల్లల్ని అడిగితే కూడా మరి చెప్పడం జరుగుతుంది. అయితే సారులో అలాంటి దేవుడు అతనికి సార్కి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి మరి ఆ దేవునికి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్కి ఇంకా ఆయురారోగ్యాలు మేడానికి సార్కి దయచేసి వారి కుటుంబాన్ని మరి దేవుడు కాపాడాలని మరి మనం అందరం సార్ కోసము మనం ప్రేర్ చేద్దాము.
సార్ యొక్క సహకారం మన కాలనీకి ఎప్పుడు ఉండాలి, కొనసాగించాలని మరి సార్ని నేను చేస్తున్నాను. మరి పిల్లలు వచ్చినాకైతే మరి సార్కి చాలా ఉంటుంది. సమయంలో మరి ఏఎస్పీ సార్ గారు కొన్ని మాటలు మాట్లాడతారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పాస్టర్స్కి, ఇక్కడికి వచ్చిన దైవజనులకి, దైవ సేవకులకి, మంచి సంగీతం అందిస్తున్న సంగీత కళాకారులకి, పెద్దలకి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. పిల్లలకి దీవెనలు. నేను ఒక 10-15 మినిట్స్ ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ పిల్లలు చేసే చక్కటి స్కిట్స్, డ్యాన్స్ చూస్తూ ఉంటే, ఇందాక ఇండస్ స్కూల్ నుంచి వచ్చాను నేను మధ్యలో లేచి. అక్కడ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయో టీచర్స్కి, పెద్దలకి తెలుసు. అంత చక్కటి ప్రోగ్రామ్స్. వాళ్ళకి ఎంతోమంది డ్యాన్స్ మాస్టర్లు, కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, కానీ ఏమీ లేకుండా ఇక్కడ పిల్లలు కరెక్ట్గా పాటకి, ఇందాక ఒక లేడీ ఉండేది, అమ్మాయి ఉందో వెళ్ళిపోయిందో, ఎంత చక్కగా చెప్తుంది. నేను ఆమెనే గమనిస్తున్నాను. ఎంత తపనతో ఆమె వాళ్ళకి సైడ్ చూసి చేస్తుంటే, ఆ పిల్లలు కరెక్ట్గా ఎక్కడ చిన్న తప్పు కూడా లేకుండా మూమెంట్స్ కరెక్ట్గా చేస్తున్నారు. ఇంత చక్కటి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు, ఇంత మంచి వాతావరణంలో ఈ పిల్లలు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇందాక రోమ్ నగరం నుంచి వచ్చారంట బిషప్ గారు, నాకు పరిచయం అయ్యారు ఇండస్ట్రీలో. అంటే అసలు అక్కడికి పోకుండా వేరే చోటు ఉంది నాకు ప్రోగ్రాం. అది ప్రభు అలా కలిపాడేమో అనిపించింది. నేను ఒక 3 months నుంచి ఆదోని అంతా తిరుగుతున్నాను సార్, స్టడీ చేస్తున్నాను. ఇక్కడ చేసేది చాలా ఉంది నా నుంచి. అంటే నేను ఇమీడియట్గా చెప్పాను, నేను ఇట్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా చేశానండి. ప్రస్తుతం కర్నూలు టౌన్లో ఒక ఏరియా, మన ఏరియా నాగల్గట్ట వీధిలో ఉంది. చాలా టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు. మనము ఎందుకంటే మొన్న నేను బుక్స్ ఇచ్చినప్పుడు చూసా, అంతకు ముందు కూడా మన పిల్లలతో నేను మాట్లాడాను. అంటే ఆయన చాలా ఆనందపడ్డారు. తప్పకుండా సార్ ఒకసారి రాండి మీరు మా దగ్గరికి, మేము కలుస్తాం, డిస్కస్ చేద్దాం అన్నారు. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున మనకు ఒక మంచి దారి దొరికిందేమో అనుకుంటున్నాం. తప్పకుండా ఆయనకు తెలియజేస్తాను. వీలైతే ఒకసారి ఇక్కడ ఆయన్ని కూడా తీసుకొచ్చి మన పిల్లల విషయాలన్నీ చెప్దాము. అలాగే ఇక్కడ సారీ క్షమించండి, ఒక ప్రోగ్రాం ఉంది. అందరికీ మెరీ క్రిస్మస్ శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. పిల్లలకి చక్కటి భవిష్యత్తు, బాగా వాళ్ళకి మేమేం చెప్తామో అవి చేసుకుంటా పోతే తప్పకుండా ఒక ఉద్యోగం సంపాదిస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ.